వరాలు కావాలంటే వాతలు పెట్టించుకోవాల్సిందే అన్నట్టుంది రాజస్థాన్లో జోధ్పూర్లో ఒక సాంప్రదాయం. అక్కడ దింగా గవార్ మేళా అని ఒక జాతర జరుగుతుందంట. ఇది 9 రోజుల పాటు జరుగుతుందంట. ఈ 9 రోజులు ఆడోళ్ళందరూ దాంట్లో పాల్గొంటారంట. తర్వాత 9వ రోజు వీధిలో అటుపక్క ఇటుపక్క మంచి పెద్ద పెద్ద కట్టెలు పట్టుకొని రెడీగా నిలబడతారట. దాని తర్వాత ఈ పెళ్లి కాని బ్రహ్మచారులు ఉంటారు కదా, ఎవరైనా మొగోళ్ళు, వీళ్ళందరూ ఆ వీధిలోకి వెళ్ళి ఉరుకుతుంటారట. ఈ ఆడోళ్ళందరూ చిన్న ఏజ్ నుంచి పెద్దోళ్ళ వరకు ఆ కట్టెలతో మైర కొడుతుంటారట. అలాని ఇదేందక్క గట్లెందుకు కొడతారు అని అంటే, ఎన్ని సంబంధాలు కుదరకపోయినా, ఎంతమంది అమ్మాయిలు వాళ్ళని రిజెక్ట్ చేసినా కానీ ఇక్కడి పూజ చేసిన ఆడోళ్ళతో దెబ్బలు తింటే మాత్రం తప్పకుండా వెంటనే పెళ్ళైపోతుందంట. అది వాళ్ళ నమ్మకం. మన దేశంలో పెళ్లిలు కాక ఇంతమంది కష్టాలు పడుతుంటే చాలా మంది పెళ్లిళ్ళు అయిన తర్వాత పడే కథలు కూడా ఉన్నాయి అన్నట్టు. మన దగ్గర గ్లీడెన్ అని ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ యాప్ ఒకటి ఉందంట. వీళ్ళు లేటెస్ట్గా వాళ్ళ స్టాటిస్టిక్స్ మొత్తం కూడా ప్రకటించారు. మన ఇండియన్స్ 30 లక్షల మంది ఆ యాప్ని వాడుతున్నారంట. ఈ 2024లో 270% గ్రోత్ ఉందంట. అందులో 128% ఆడోళ్ళే ఉన్నారంట. అంటే అఫ్కోర్స్ మొగోళ్ళదే పైచెయ్యి, అయినప్పటికీ ఆడోళ్ళు కూడా చాలా మందే ఉన్నారన్నట్టు. ఈ గ్లీడెన్ ఎక్స్ట్రా మ్యారిటల్ యాప్లో ఎట్లాంటి వాళ్ళు ఉంటారంటే, అంతా పెళ్ళిళ్ళు చేసుకొని ఆ పార్ట్నర్తోని హ్యాపీగా లేనోళ్ళు, లేకపోతే హ్యాపీగా ఉన్నా కూడా ఇంకొకరు కావాలనే కోరిక ఉన్నోళ్ళు, మొత్తం మీద పెళ్ళిళ్ళు అయిన తర్వాత పడే కథలన్నీ ఆ యాప్లో పడుతుంటారు అన్నట్టు. దీన్నే మన దగ్గర ఇల్లీగల్ అఫేర్లు అంటారు. వాళ్ళు ఎక్స్ట్రా మ్యారిటల్ యాప్ అని చాలా స్టైల్గా పెట్టారు.